ప్రెజెంట్ అయితే షీజ్వాన్ పెప్పర్ పాస్తా చేస్తాను. ఓ నువ్వు పాస్తా స్పెషలిస్టా? అఫ్ కోర్స్. సో నీకు బాగా వచ్చిన ఆ రెసిపీ చేసుకుందాం. ఓకే ఓకే. మరి ఏంటి ఆ రెసిపీ పేరు? షీజ్వాన్ పెప్పర్ పాస్తా. షెజ్వాన్ పెప్పర్ పాస్తానా? నీకు స్పైసీ ఫుడ్ అంటే ఇష్టమా? ఎస్, ఐ లవ్ స్పైసీ. షెజ్వాన్ పెప్పర్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. షెజ్వాన్ పెప్పర్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పాస్తా, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మిరియాల పొడి, స్ప్రింగ్ ఆనియన్, స్వీట్ కార్న్, చీజ్, షెజ్వాన్ చట్నీ. షెజ్వాన్ పెప్పర్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలా? ఫస్ట్ స్టవ్ వెలిగియాలి. సో ప్యాన్ పెట్టేసాం కదా. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేయాలి. వేసేద్దామా? లేదురా, మంచి ముహూర్తం చూసి గృహప్రవేశం చేసి స్టార్ట్ చేద్దాం. అవునా? రోజు మీ ఇంట్లో అలానే చేస్తారా? నువ్వు అలానే చేసేటట్టు. ఆనియన్స్ వేయాలి. కొంచెం ఆగుదాం, వేడెక్కాలి కదా. నువ్వు హాట్ ఉంటే సరిపోదు, ఆయిల్ కూడా హాట్ అవ్వాలి. అవునా? అంటే నా హాట్ ట్రాన్స్ఫర్ అవుతుందేమో అనుకున్నా. ఓ పని చేయరా, ఇట్లా నీ చేయి పెట్టు, నీ చేతిలో పెనం పెట్టి నేను కుక్ చేసేస్తా, సరిపోతుంది. స్వీటీ ఒకసారి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం వీటిని. ఓకే. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఎస్. యుగల నీ హాబీస్ ఏంటి? టీవీ చూడటం, ఇంకా సెల్ ఫోన్ చూడటం, అబ్బాయిని చూడటం. ఏంటో నువ్వు ఇలా ఉన్నావు. కొంచెం వైల్డ్. కొంచెం కాదు, బాగా. ఓకే, ఇవి వినడం కన్నా ఇది కుక్ చేసుకోవడం బెటర్. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం క్యాప్సికమ్ వేయాలి. తర్వాత స్వీట్ కార్న్. అవి ఇలా ఒక 5 minutes వదిలేసి తర్వాత ఆడుకొని వస్తావా? ఏ టైం అయిందా? దేనికి టైం అవుతుందా ఆడుకోవటానికి? మనం ఇంకా కిడ్స్ కదా, దేనికి అవుతుంది? ఆడుకోనికే కదా. నువ్వు ఆడుకునేటట్టున్నావు అమ్మా నాతో నుంచి. ఓకే, సో ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు షీజ్వాన్ చట్నీ వేయాలి. ఓకే. ఇప్పుడు కొంచెం పాస్తా. అందుకని అన్ని చూడడం కాదు, చేయడం కూడా నేర్చుకోవాలి. వంట నేను చూసి చేసినట్టు ఫీల్ అవుతుంటా. అరే ఏంట్రా, ఇది కుక్ అయిందా లేదా? యా, అయినట్టే. ఆల్మోస్ట్. సాల్ట్ వేయాలి. ఇప్పుడు పెప్పర్ వేయాలి. కొంచెం ఇలా మిక్స్ చేసి ఓకే సిమ్లో పెట్టేసి లిడ్ పెట్టేయాలి. యాక్చువల్గా డిష్ నాదా నీదా? నీదే. కానీ నాకన్నా నీకే బాగా తెలిసిందే. అంటే నువ్వు అట్లా చేస్తున్నావు మరి. ఇప్పుడు కొంచెం చీజ్ వేసుకుందాం. ఎస్. అక్కడక్కడ వేసుకోవాలి స్వీటీ, అప్పుడు అదంతా డిష్కి స్ప్రెడ్ అవుతుంది. ఓకే. తినేప్పుడు బాగుంటుంది. ఎస్. చీజీగా చాలా బాగుంటుంది కదరా. ఓకే, అందుకే వేసాం మొత్తం. ఎస్, థ్యాంక్ యూ. ఇప్పుడు లిడ్ పెట్టేద్దాం. యా, థ్యాంక్ యూ. ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? ఒక 10 minutes పెట్టేస్తే సరిపోతుంది. 10 minutes? ఓకే. సో 10 minutes లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. ఓకే, సో ఇది కుక్ అయిపోయిందో లేదో చూసేద్దామా? యా, చూసేద్దాం. యా, ఆహా, చీజ్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది. యా, మొత్తం బాగా మెల్ట్ అయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్ వేసేద్దాం. ఒకసారి ఫైనల్ మిక్స్ ఇచ్చేసాయి. ఓకే, సో రెడీ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అలాగే సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఓకే. ఎస్, హియర్ వి గో. దా. వేడి వేడి షెజ్వాన్ పెప్పర్ పాస్తా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. షెజ్వాన్ పెప్పర్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పాస్తా, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు,
మిరియాల పొడి, స్ప్రింగ్ ఆనియన్, స్వీట్ కార్న్, చీజ్, షెజ్వాన్ చట్నీ. షెజ్వాన్ పెప్పర్ పాస్తా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు, స్వీట్ కార్న్, షెజ్వాన్ చట్నీ, ఉడికించుకున్న పాస్తా వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, చీజ్ వేసి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ షెజ్వాన్ పెప్పర్ పాస్తా రెడీ.